జంగారెడ్డిగూడెంలో పేరంపేట సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్లో ఓ మహిళతో అసభ్యకర రీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు. తెల్లవారుజామున కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో స్థానికులు సబ్ స్టేషన్లోకి వెళ్లారు. అక్కడ లోపల దృశ్యం చూసి అవాక్కయ్యారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. కాగా పేరంపేట విద్యుత్ సబ్ స్టేషన్లో అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన షిఫ్ట్ ఆపరేటర్ గా మహేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నారు. రెడ్డిగూడెం అనే దగ్గర 33/11 kV ఉప కేంద్రం ఉంది. అందులో గంగుల మహేష్ రెడ్డి అనే అతను అవుట్ సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతను మరి తెల్లారగట్ట ఇతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి తెలియ వెంటనే మా సిబ్బంది అధికారులు కూడా వెంటనే వచ్చారు. చేసి దాని మీద చర్య తీయడం జరిగింది. వెంటనే మేము పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఇక్కడ ఇతని మీద చర్య తీసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి చర్యలు అసాంఘిక చర్యలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పటిష్టమైన భద్రతను తీసుకొని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా. జంగారెడ్డిగూడెంలో పేరంపేట సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్లో ఓ మహిళతో అసభ్యకర రీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు. తెల్లవారుజామున కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో స్థానికులు సబ్ స్టేషన్లోకి వెళ్లారు. అక్కడ లోపల దృశ్యం చూసి అవాక్కయ్యారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. కాగా పేరంపేట విద్యుత్ సబ్ స్టేషన్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన షిఫ్ట్ ఆపరేటర్ గా మహేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నాడు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. జంగారెడ్డిగూడెం మండలం ఉన్నటువంటి పేరంపేట సబ్ స్టేషన్ లో నిన్న రాత్రి ఆ గ్రామంలో దాదాపు 3 గంటల పాటు విద్యుత్తుకు అంతరాయం రావడంతో ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ కు లైన్ మెన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడంతో వారు విసుగెత్తి సబ్ స్టేషన్ పైకి దాడికి వచ్చారు. అయితే సబ్ స్టేషన్ పై దాడికి వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా విస్తుపోయే దృశ్యాన్ని చూసి వారు కంగుతినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సబ్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగి ఉన్నాడో అతను మరొక మహిళతో అక్కడ లైంగికంగా కూడా కలిసి ఉండడాన్ని వారు చూసి వారంతా కూడా ఆ ఫోటోలు వీడియోలు తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఈ రోజు ఉదయం అక్కడికి వచ్చి షిఫ్ట్ ఆపరేటర్ ఉదంతం అంతా కూడా వారు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. షిఫ్ట్ ఆపరేటర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేసి అనంతరం అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ప్రస్తుతం విద్యుత్ శాఖ DE కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రజలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి విధులు నిర్వహించేటువంటి ఈ షిఫ్ట్ ఆపరేటర్ అక్కడ దాదాపు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా లేకపోయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో మహిళతో ఈ విధంగా రాసలీలకు పాల్పడడం పట్ల అటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సైతం సీరియస్ అయ్యారు. అతని విధుల నుంచి ప్రస్తుతం తొలగించడం అయితే జరిగింది. అయితే అతను పర్మనెంట్ ఉద్యోగి కాకుండా కేవలం అవుట్ సోర్సింగ్ పై షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగి కూడా తెలుస్తుంది. ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా తాము కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం, అతనిపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫిర్యాదు చేశాం, FIR కూడా నమోదవుతుందంటూ కూడా DE స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. సురాత్రి. రైట్, థాంక్యూ భార్గవ్.